కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోడి మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మనకు మొదటి లైన్లోనే కనబడుతుంది. మన దేహాన్ని మనం అపవిత్రపరుచుకోకుండా ఉండేది మొట్టమొదటిగా మనం తీసుకునేది లైంగిక పరమైన అవినీతికి దూరంగా ఉండడం. అది జారత్వం కావచ్చు, అశ్లీలతకు సంబంధించిన చిత్రాలు కావచ్చు, మోహానికి సంబంధించిన చూపు కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఏదైతే జారత్వంలోనికి లైంగిక అవినీతిలోనికి దింపుతుందో దానికి మనం దూరంగా ఉండడానికి ముందు బలమైన నిర్ణయం తీసుకోవాలంటే ఈ మాటలు ప్రత్యేకంగా యవనస్తుల కొరకే చెబుతున్నా. ఎందుకంటే త్వరగా వస్తున్న మనము అంతే త్వరగా లోకంలోనికి పోతున్నాం కాబట్టి పౌలు గారే మనకు చెప్తున్నారు, మన దేహం దేవునికి ఆలయం కాబట్టి ఈ దేహాన్ని అపవిత్రపరిచేది జారత్వం, లైంగిక అవినీతి. మిగతావన్నీ దేహానికి బయట ఉన్నాయట, కానీ ఈ లైంగిక పరమైనవి, ఈ ఆలోచన పరమైనవి, దేహాన్ని అపవిత్రపరిచేవన్నీ మనలో నుండి బయలు వెళ్తున్నావట. అదే చెప్తున్నాడు, జారత్వమునకు దూరంగా పారిపోడి మనుషుడు చేయి ప్రతి పాపము దేహానికి వెలుపలుందట, కానీ ఈ లైంగిక పరమైనది మాత్రం దేహంలో ఉందట. అంటే ఈ నిర్ణయాలు మనం ఎలా తీసుకోవాలంటే పౌలు గారు చెప్తున్నారు, ముందు మీకు ఒక కమిట్మెంట్ ఉండాలి. ఈ దేహం దేవునికి ఆలయం, ఈ దేహం నా సొత్తు కాదు. కింద అదే చెప్తున్నాడు, మనము మన సొత్తు కాదు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అంటే ఫస్ట్ మనకు ఉండాల్సిన కమిట్మెంట్, ఫస్ట్ మనం తీసుకోవాల్సిన తీర్మానం, నేను దేవునికి దూరం చేసే లేదా నా దేహాన్ని పాడు చేసుకునే ఏ అలవాట్లోనికి నేను వెళ్ళను. అది ఎంత కష్టమైనా, ఎంత భారమైనా, ఎంత బరువైనా నేను దాని జోలికి పోనను నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో నీ వెనకే దేవుడు నిలబడి నీ మార్గాల్ని సరళం చేస్తాడు. లేదు నేను పదే పదే పడిపోతున్నావు అంటే ముందు మనలో సరి అయిన నిర్ణయం లేదు. అందుకే తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారు చెప్తారు, యవనేచ్ఛల నుండి పారిపో. చాలా మంది అనుకుంటారు, లేదు నేను పోరాటం చేస్తాను. పోరాటం దేని దగ్గర పోరాటం చేస్తావు? ఒక భక్తుడు ఎలా అంటాడు, లైంగిక పరమైన, జారత్వపరమైన, మోహం పరమైన ఏవైతే వ్యభిచార కార్యకలాపాలు ఉన్నావో, ఈ యవనేచ్ఛలు ఏవైతే ఉన్నావో వాటితో పోరాటం చేసి జయించాలనుకుంటే నీకంత అమాయకుడు ఎవరు లేరట. మరి విజయం ఎలా వస్తుంది ఆ విషయంలో అంటే పౌలు గారు చెప్పింది పాటిస్తే విజయం వస్తుందట. పోరాడితే విజయం రాదు. ఏం చేస్తే వస్తుంది విజయం? పారిపోతే వస్తుంది. అందుకే పౌలు గారు డైరెక్ట్గా యవనస్తుడైన తిమోతికి, నీ యవనేచ్ఛల నుండి పారిపో. యవనేచ్ఛల నుండి పారిపోవాలన్నది అది ఒక ఆజ్ఞగా తిమోతికి ఇస్తున్నాడంటే ఈ రోజు యవనస్తులకు మనకు కూడా అదే ఆజ్ఞ. లేదండి నేను జయిస్తానండి, లేదండి నేను మొబైల్లో అవి వస్తున్నా సరే కంట్రోల్ చేసుకుంటానండి. ఎవరు చేస్తాడు? ఎవరు చేసుకోగలరు? ఈ మానవ దేహంలో ఉన్న మనం ఖచ్చితంగా పడతాం. ఇది ఫస్ట్ ఒక నిర్ణయం ఉండాలి మన జీవితాల్లో, మన దేహాన్ని అపవిత్రపరచుకోకుండా. రెండేంటి? మన మనసుల్లో నుండి మన దేహాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాలా దేవునికి దూరం చేసే కొన్ని ఆలోచనలు మనలో రేకెత్తుతుంటాయి. వాటన్నిటి నుండి కూడా మనల్ని మనం జాగ్రత్త పరచుకోవాలి. దాన్ని అన్నాడు, అపవిత్రమైన ఆలోచనలతో నా మనసుని నేను అపవిత్రపరచుకోకుండా ఉండాలి. అపవిత్రమైనవి ఏంటి? ఏవి అపవిత్రమైనవంటే ఏ విషయాలు మనల్ని అపవిత్రం చేస్తాయంటే ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి నాణ్యమైనవో, న్యాయమైనవో, ఏవి అపవిత్రమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానమించుకున్నాడు. ఒకసారి నేను చదువుతాను చూడండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో. ఇక్కడ ఈ లిస్ట్ అంతా దేనికోసం చెప్తున్నాడు? ఏదైతే పవిత్రమైనదో,
ఏదైతే మన జీవితాల్ని కాపాడేదో ఆ లిస్ట్ అంతా చెబుతున్నాడు. లేదా ఏదైతే పడిపోకుండా ఉండాలంటే ఏటిని చూడాలో చెబుతున్నాడు. ఇప్పుడు వీటికి రివర్స్ ఆలోచించండి. మన మనసుల్ని కాపాడేది లేదా మన దేహాల్ని అపవిత్రపరచుకోకుండా ఉండేవి ఈ లిస్ట్ అయితే, ఇప్పుడు వీటికి రివర్స్. ఇవి చేస్తే దేహాలు బాగుంటాయి, ఇవి చేస్తే మన ఆత్మీయ జీవితం బాగుంటుంది, ఇది చేస్తే అన్ని విధాల దేవుని కుమారులుగా దేవునితో సంబంధం కలిగి ఉంటాం. ఇప్పుడు వీటికి రివర్స్ ఏంటి? ఇవి చేయకపోతే మనం దేవునికి దూరం అవుతాం, ఇవి చేయకపోతే మన దేహాలను అపవిత్రపరచుకుంటాం, ఇవి చేయకపోతే మన ఆత్మీయ జీవితం కుంటి పడిపోద్ది, మరలా లోకం వైపు చూస్తాం. ఇప్పుడు చదవండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండి నీడలా ఏవి సత్యమైనవో చూడాలి, అవి చూస్తే జీవితాలు బాగుంటాయి. ఏవి సత్యము కాదో వాటిని వెతుకుతున్నాం అనుకో, మన జీవితాలు ఏమవుతాయి? పాడవుతాయి. నెక్స్ట్, ఏవి మాన్యమైనవో అంటే ఏవి మాన్యమైనవో, ఏవి విలువ కలిగినవో, ఏవి మంచివో వాటన్నిటిని వెతకాలి. ఇవి కాకుండా ఏవి చెడ్డవో, ఏవి పనికిరానివో, ఏవి మన జీవితాల్ని నాశనం చేస్తాయో అవి మనకు తెలుసు, అవి వివరించిన అవసరం లేదు. వాటిని మనం వెతికితే మన మనసుల్ని మనమే మన ఆలోచనలతో అపవిత్రపరుచుకుంటామట. అసత్యమైనవి, మాన్యము కానివి, అన్యాయమైనవి, అపవిత్రమైనవి, రమ్యము కానివి, అపఖ్యాతి కలిగినవి, ప్రశంసింపబడకూడనివి, మంచివి కానివి ఏవైనా ఉంటే వాటన్నిటినీ విసర్జించాలట. అంటే వీటికి రివర్సే చెబుతున్నాడు ఈయన. ఇవి వెతికితే బాగుంటే, ఇవి వెతకపోతే బాగు. కానీ మనం వెతకాల్సిన వాటిని వెతకం, పట్టుకోవాల్సిన వాటిని పట్టుకోం. ఒక మాటలో చెప్పాలంటే సోమరవారులా మనం ప్రవర్తిస్తాం. సోమరవాని మనసు ఎలా ఉంటుందంటే పనికిరానివన్నీ పట్టించుకుంటాడు, పనికొచ్చేవి దేని కొరకు ప్రాకులాడడు. అందుకే బైబిల్ అంటది, బైబిల్ గ్రంథకర్తలు, సోమరవాని యొక్క మనసు అపవాది యొక్క కర్మాగారం లాంటిది. ఎన్నో ఆలోచనలు వస్తాయి ఏ పని పాట లేకపోతే. సత్యమైన వాటి కొరకు మనం ప్రాకులాడకపోతే, ఏవి మన జీవితాలకి మేలు చేస్తాయో వాటి వెనక పరిగెట్టకపోతే, మన అంతర్జాలంలో పాపపు ఆలోచనలు రేకెత్తించే ప్రాంతాలకి మనం పరుగులు పెడతాం. పౌలు గారు పదే పదే చెప్తున్నారు, పరిగెట్టండి, అక్కడ ఉండకండి, పరిగెట్టండి. మరి వీటన్నిటి నుండి నన్ను నేను ఎలా రక్షించుకోవాలనంటే కీర్తనల గ్రంథం చెప్తుంది, ఇదిగో నా మనసులో నేను నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను, నా మనసులో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను, నా దేహానికి ఆలయమైన నా ప్రభుని నా దేహంలో నా మనసులో నేను ఉంచుకున్నాను, నేను ధ్యానిస్తాను, నేను ఎల్లప్పుడూ దాన్ని చదువుతాను, దాన్ని బట్టే హర్షిస్తాను, నేను దాన్ని మర్చిపోను. ఇవి మాన్యమైనవి. ఇవి ఉంటే, ఈ తీర్మానాలు మనకుంటే, దానియేలు గారిలా ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన ఉద్దేశాలు తీసుకుంటే మన జీవితాల్లో కూడా ప్రభు కలుగజేసుకుంటాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు టూకీగా మాట్లాడుకోగలిగితే దుష్ట సహవాసాల పట్ల కూడా మనం సరి అయిన తీర్మానం తీసుకోవాలి. మన మాటలను బట్టి కూడా సరి అయిన తీర్మానం తీసుకోవాలి. ఎందుకంటే నాలుకను కంట్రోల్ చేస్తే సర్వ శరీరము మన కంట్రోల్లో ఉంటుందట. ఏకపత్రిక అదే కదా చెబుతుంది. ఒక్క నాలుక చెడ్డ మాటలు పలుకకుండా మన నాలుకను మనం కంట్రోల్ చేస్తే సర్వ శరీరాన్ని మనం కంట్రోల్ చేసినట్టట. అంటే దేహాన్ని అపవిత్రపరిచేవి, ఆత్మీయ జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసేది నాలుక కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. దుష్ట సహవాసాలు అనగానే మనం మారక ముందు ఏ సహవాసాలు అయితే ఉన్నావో ఆ సహవాసాలను వచ్చి క్రొత్త సహవాసాలను ఎత్తుక్కుంటాం. సన్నిధిలో క్రొత్త సహవాసాలు ఎదిగిన తర్వాత కూడా మరలా దుష్ట సాంగత్యం చేస్తూనే మన జీవితాలు ఉంటే వారి ప్రభావం నా మీద పెద్ద లేదనుకోకు. పౌలు డైరెక్ట్గా చెప్పాడు, దుష్ట సాంగత్యం ఖచ్చితంగా నువ్వెంత మంచోడువైనా నీ నడవడికను ఖచ్చితంగా చెరిపేస్తుంది. అందుకే కొన్ని తీర్మానాలు బలముగా ఉండాలి. తిన్నంటే తిన్ను, చేయనంటే చేయను, చూడనంటే చూడను, మాట్లాడనంటే మాట్లాడను, ఎదుటివారిని బాధ పెట్టే మాటలు నా నోట రాదు. కొన్ని బలమైన నిర్ణయాలు ఉంటే అప్పుడు దేవుడు మనలో ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఆ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మనకు సహాయం చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆ కొరింథీ పత్రికలో అదే చెప్తాడు, మనం ప్రభుతో ఎప్పుడైతే కలిసి ఉంటామో మనం ఏకాత్మయే ఉంటామట. మన ఆలయం లేదా మన దేహం పరిశుద్ధాత్మకు ఆలయం. ఎప్పుడైతే ఆయనకు అవకాశం ఇస్తామో ఇలాంటి బలమైన నిర్ణయాలు తీసుకుంటాం. దానియేలు గారి చుట్టూ ఎన్నో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతాయి. బబులోనులో వేశ్య సాంగత్యం ఉంటుంది, అక్కడ విగ్రహారాధన ఉంటుంది, విగ్రహాలకు బలిచ్చిన వాటి విషయం ఉంటుంది, అసహ్యమైన ఉంటాయి, చెడు సహవాసాలు ఉంటాయి. వీటన్నిటి నుండి తను తీసుకున్న నిర్ణయం, తన మనసులో తన జీవితం కొరకు నిర్ణయించుకున్నాడు, నన్ను నేను అపవిత్రపరచుకోకుండా ఒక బలమైన నిర్ణయం తీసుకుంటానని. తీసుకోగానే దేవుడు కలగజేసుకుని ఆ నపుంసకుల అధిపతి దృష్టికి
కృపా కటాక్షములు కలిగేలా దానియేలు ఎడల జాలి కలిగే మనసును రప్పించాడు, మంచి మనసును రప్పించాడు. తను ఏదైతే కట్టుబడి ఉన్నాడో తను నెరవేర్చడానికి దేవుడు ద్వారాలను తెరిచాడు. మనం కూడా త్వరగా పడిపోకుండా ఉండాలి అని అంటే మనం చేయాల్సింది కొన్ని విషయాల్లో బలంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ నీ మొబైల్ నిన్ను ఇబ్బంది పెడుతుందనుకో, వాడడం మానేస్తానని నిర్ణయం తీసుకోవడమే. నువ్వు వెళ్ళే ప్రాంతాలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి అనుకో, నేను ఇంకా అక్కడికి వెళ్ళనని నిర్ణయం తీసుకోవడమే. కొన్ని కఠినంగానే ఉండాలి. ప్రభువే చెప్పాడు, నీ కుడి చేయి నీకు ఆటంకం అయితే తీసేయి, అలా నరికేసుకోమని కదా దాని ఉద్దేశం. నీకు ప్రధానమైనది ఏదైతే ఉందో, నీకు ఏదైతే ముఖ్యమైన పాత్రను పోషిస్తుందో నీ జీవితంలో దేవునికి దూరం చేయడానికి, దాన్ని కట్ చేయమంటున్నాడు ప్రభు. కాబట్టి మనం చేయాల్సింది కొన్ని నిర్ణయాలు బలంగా తీసుకుందాం, తీర్మానించుకుందాం. దేవుణ్ణి మన జీవితంలోకి ఆహ్వానించి మనల్ని మనం భద్రం చేసుకోవడానికి పరిశుద్ధాత్మునికి అవకాశం ఇద్దాం.